హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిన్వి మామ్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో ఎటువంటి పప్పులు పిండిలు యూస్ చేయకుండా టేస్టీగా అప్పటికప్పుడే చేసుకునే స్వీట్ రెసిపీ సేమియా పాలముంజలు ఎలా చేయాలో చూద్దామండి. ఇవి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా టేస్టీగా చాలా చాలా బాగుంటాయండి. ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. స్వీట్ తినాలనిపించినప్పుడు సింపుల్గా చేసుకునే స్వీట్ రెసిపీ ఏదైనా ఉంది అంటే అది ఇదేనండి. అయితే దీని ప్రాసెస్ ఎలాగో చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన పాన్ పెట్టుకొని 2 స్పూన్ల నెయ్యి వేసుకొని కరిగించుకోవాలి. తర్వాత దీనిలోకి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న జీడిపప్పు, బాదం పప్పు, అలాగే కొన్ని ఎండు ద్రాక్ష కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి 1 కప్పు సేమియా వేసుకొని సేమియాను కూడా కాస్త కలర్ చేంజ్ అయిన వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే చూడండి సేమియా అనేది ఇలా కలర్ చేంజ్ అవుతుంది. తర్వాత దీనిలోకి 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు ఈ వాటర్లో సేమియాని కుక్ చేసుకోవాలి. చూడండి సేమియా ఈ విధంగా దగ్గర పడిన తర్వాత దీనిలోకి ఒక 1/2 కప్పు షుగర్ని యాడ్ చేసుకోవాలి. నేను ఈ షుగర్ ప్లేస్లో పటిక బెల్లం యూస్ చేస్తున్నానండి. తర్వాత దీనిలోకి 1 స్పూను ఇలాచీ పొడి కూడా యాడ్ చేసుకొని షుగర్ని కరిగించుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా షుగర్ కరిగిన తర్వాత ఈ షుగర్ వాటర్లో కూడా సేమియాని ఒక 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాలకి సేమియా ఈ షుగర్ వాటర్ని కూడా అబ్జర్వ్ చేసుకొని కాస్త దగ్గర పడుతుందండి. అప్పుడు దీనిలోకి 3 స్పూన్ల ఎండు కొబ్బరి పొడిని యాడ్ చేసుకోవాలి. ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఈ విధంగా ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకున్న తర్వాత ఈ సేమియా కేసరి దగ్గర పడినంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. చూడండి కేసరి ఈ విధంగా రెడీ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ కేసరిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. నార్మల్గా పాలముంజలు చేసేవాళ్ళు కొబ్బరి పెట్టి చేస్తారు కదండి, అలా కాకుండా ఈ విధంగా సింపుల్గా సేమియాతో ట్రై చేయండి. ఇవి కూడా టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటాయి. కొబ్బరితో చేసేదైతే కొద్దిగా టైం టేకింగ్ ప్రాసెస్ కదా, ఇలా ఒకసారి ట్రై చేసేయండి. ఇప్పుడు స్టవ్ పైన అదే ప్యాన్ పెట్టుకొని 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 కప్పు చిక్కని పాలను కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత స్వీట్నెస్ కోసం ఒక 3 స్పూన్ల షుగర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 స్పూను నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పాలు ఒక పొంగు వచ్చిన వరకు కూడా మరిగించుకోవాలి. ఈ విధంగా పాలు మరిగిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని 1 కప్పు ఉప్మా రవ్వని కలుపుకుంటూ యాడ్ చేసుకోవాలి. ఇలా రవ్వ మొత్తం వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకుంటూ ఉంటే మనకి ఉండలు కట్టకుండా ఉంటుందండి. కంటిన్యూస్గా కలుపుతూ ఉండండి. ఇలా కలుపుతూ ఉంటే రవ్వ కూడా కాస్త దగ్గర పడుతుంది. ఈ విధంగా రవ్వ మిశ్రమం బాగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పించ్ ఆఫ్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసినప్పుడు ముందుగా పాలల్లో యాడ్ చేయకూడదండి. పాలల్లో యాడ్ చేసినట్టయితే పాలు విరిగిపోతాయి. కాబట్టి రవ్వ మిశ్రమం ఈ విధంగా రెడీ అయిన తర్వాత మాత్రమే యాడ్ చేసుకోండి. ఇలా వేడిగా ఉన్నప్పుడు యాడ్ చేసుకొని అంతా కూడా చక్కగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ రవ్వ మిశ్రమం పైన మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనం ముందుగా కుక్ చేసుకున్న సేమియా కేసరి ఉంది కదండి, అది కూడా కాస్త చల్లగా అవుతుంది. అప్పుడు దానిని చిన్న చిన్న ఉండల్లాగా రెడీ చేసుకోవాలి. దీనిలో మనం నెయ్యి యాడ్ చేసాం కాబట్టి చక్కగా ఈజీగానే రౌండ్గా మనకి రెడీ అయిపోతాయండి. అది కూడా మనం సేమియాతో కాబట్టి సేమియా కూడా కొద్దిగా చల్లారిన తర్వాత గట్టిపడుతుంది కాబట్టి చక్కగా మనకి ఇలాగా లడ్డూలాగా రెడీ అయిపోతాయి. అదేవిధంగా మిగిలిన సేమియా కేసరిని కూడా లడ్డూల్లాగా రెడీ చేసుకోవాలి. ఇలా చేసుకున్న సేమియా లడ్డూల్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కుక్ చేసుకున్న రవ్వ మిశ్రమం తీసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా రవ్వ మిశ్రమాన్ని తీసుకొని రౌండ్గా బాల్ షేప్లో చేసుకొని తరువాత వీడియోలో చూపించినట్టుగా ఫ్లాట్గా రెడీ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత దీని మధ్యలో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న సేమియా లడ్డూని పెట్టుకొని చక్కగా రౌండ్గా రోల్ చేసుకోవాలి. చూసారు కదండి, వీడియోలో చూపించినట్టుగా ఈ విధంగా ఎక్కడా కూడా క్రాక్స్ లేకుండా రౌండ్గా పాలముంజల షేప్లో రెడీ చేసేసుకోవాలి. ఈ విధంగా మనం ప్రెస్ చేస్తూ చేసుకుంటే చక్కగా షేప్ అనేది రౌండ్గా వస్తుంది. చూసారు కదా, మిగిలినవి కూడా అన్నీ ఇదే విధంగా రెడీ చేసుకోవాలి.
ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకోలేదు అంటే పైన మనం రవ్వ మిశ్రమం పెట్టాం కదా, అదనేది హార్డ్గా అయిపోతుంది. కాబట్టి ఇవి ఫ్రై చేసినంత వరకు కూడా మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వీటిని ఫ్రై చేయడం కోసం స్టవ్ పైన కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ సేమియా పాల ముంజల్ని ఆయిల్లోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై చేసినప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేయాలండి. అలాగే అన్ని వైపులా కూడా టర్న్ చేసుకుంటూ మంచిగా అన్ని సైడ్స్ గోల్డెన్ కలర్ వచ్చిన వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. అలా అయితేనే మనకి పైన లేయర్ అనేది బాగా క్రిస్పీగా ఫ్రై అవుతుంది. చూసారు కదండి, ఈ విధంగా మనం ఫ్రై చేసుకుంటే మనకి సేమియా పాల ముంజలు అయితే రెడీ అయిపోతాయి. చూసారు కదా, చూడడానికి కూడా ఎంత బాగున్నాయో, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయండి. ఎంత టైం అయినా సరే పైన లేయర్ అనేది క్రిస్పీగానే ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. తప్పకుండా ఒకసారి ఇలాగా ట్రై చేయండి. చూసారు కదా, ఇలా రెడీ చేసుకున్న తర్వాత పక్కకు తీసేసుకోవాలి. అదేవిధంగా మిగిలిన సేమియా పాల ముంజలను కూడా వేసుకొని ఫ్రై చేసుకొని తీసుకోవాలి. అంతే అండి, సింపుల్గా టేస్టీగా చేసుకునే స్వీటు సేమియా పాల ముంజలు రెడీ. తప్పకుండా మీరు కూడా ఎప్పుడైనా ఒకసారి ఈ సింపుల్ ప్రాసెస్లో ట్రై చేసేయండి. ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్లో మాత్రం కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.